తెత్ మసాలా అదెలా ఉంటుంది? చికెన్ మసాలా విన్నాం, మటన్ మసాలా విన్నాం. ఈ తెత్ మసాలా ఏంటి అనుకుంటున్నారా? చెప్తా. లడ్డు తింటావా బాబు అన్నట్లు అన్నం తింటావా అమ్మ అంటే ఒక్కళ్ళు కూడా తిన్నని ఇంట్లో మారం చేశారు. ఇంక ఇద్దరు కూడా అన్నం తినకపోతే నాకు కూడా క్రేవింగ్స్ వచ్చి సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా తినాలని అయితే అనిపించింది. లాస్ట్ వీకెండ్ నేనైతే పిజ్జా ఆర్డర్ చేశాను. సో పిజ్జా తింటావా అని అంటే ఇద్దరు కూడా ఎస్ అన్నారు. అందుకని చెప్పి నేను పిజ్జా ఆర్డర్ చేశాను. స్విగ్గీ జొమాటోలో డామినోస్ పిజ్జా హట్ పిజ్జాస్ తిని బోర్ కొట్టేసింది. సో ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. అందుకని చెప్పి ఈసారి తెత్ మసాలా నుంచి పిజ్జా అయితే ఆర్డర్ చేసేసాను. నేనైతే ఫుడ్ విషయంలో పెద్దగా ఎక్స్పెరిమెంట్ చేయను. ఎప్పుడు ఆర్డర్ చేసే వాటి నుంచే ఆర్డర్ చేసుకుంటాను. కొత్త ప్లేసెస్ అయితే ట్రై చేయడానికి అంత ఇష్టపడను. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా టేస్ట్ రాకపోతే మాత్రం మనీ వేస్ట్, టైం వేస్ట్. అండ్ అంతేకాకుండా మన టమ్మీ కూడా ఫుల్ అవ్వదు కదా, నచ్చినది అసలు తినలేము. కాకపోతే ఆ రోజు నాకు దీనికి రేటింగ్స్ బాగానే ఉన్నాయి కదా అని అయితే ట్రై చేశాను. సో ఫస్ట్ స్లైస్ అయితే తీసి పర్నికి ఇచ్చాను, బాగుందని చెప్పింది. అండ్ సహస్ర ఏం చెప్తుందో చూద్దాం, తనకు కూడా నచ్చేసిందంట. ఇంకొక స్లైస్ తీసి మా అత్తయ్యకి ఇస్తున్నాను. ఆవిడైతే పిజ్జాస్ అండ్ బర్గర్స్ అస్సలు తినరు అనమాట. వద్దంటే వద్దు అని అంటున్నారు. నేనైతే కొంచెం ట్రై చేయమని అయితే చెప్తున్నాను. సో వద్దని అన్నారని ఇంక అక్కడ పెట్టేశాను. బట్ ఎలా ఉందని టేస్ట్ చేయడం కోసం చిన్న ముక్క అయితే తుంచి తీసుకున్నారు. అండ్ ఫైనల్లీ నేను కూడా టేస్ట్ చేసేసాను. టేస్ట్ అయితే బాగుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే డామినోస్లో మనకి మీడియం సైజ్ ఆర్డర్ చేస్తే ఎంత ప్రైస్ పడుతుందో తెత్ మసాలాలో లార్జ్ సైజ్కి అంత వచ్చింది. బట్ బ్రెడ్ క్రస్ట్ అయితే అంత థిక్గా అంత లావుగా అయితే లేదు, థిన్గా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టేస్ట్ మాత్రం బాగుంది. నేనైతే ఇక్కడ వెజ్ ఎగ్జాటిక్ పిజ్జా అండ్ వెజ్ పిజ్జా అయితే ఆర్డర్ చేశాను. సో 2 లార్జ్ పిజ్జాస్తో ఆ రోజు వీకెండ్ అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాం.